तेलंगाना में पसमानदा तबकात को बल्दियात और पंचायतों में 42% रिजर्वेशन फराहम करने वाले 2 बिलों को असेंबली ने आज सुबह मुत्तफिका तौर पर मंजूर कर दिया। बल्दिया अराकीन, चेयरमैन और मेयर के ओहदों में 42% रिजर्वेशन फराहम करने के मकसद से पेश किए गए तेलंगाना बल्दियाती कानून 2019 तरमीमी बिल के साथ साथ पंचायत रिजर्वेशन पर नाफिज 50% हद को खत्म करने के लिए मुतारिफ तेलंगाना पंचायत राज तरमीमी बिल 2025 को भी असेंबली में मंजूरी दी। हुक्मरान कांग्रेस के साथ साथ अपोजिशन बीआरएस, बीजेपी, मजलिस और सीपीआई ने भी बिल की हिमायत का ऐलान किया। इस मौके पर ऐवान में गर्मा गर्म बहस भी हुई। वजीर आला रेवंत रेड्डी ने वाज़ेह किया कि सितंबर के आखिर तक हाईकोर्ट के अहकामात के मुताबिक पंचायत इंतखाबात मुनक्किद किए जाएंगे और कांग्रेस पार्टी के वादे के मुताबिक बीसी तबकात को 42% रिजर्वेशन फराहम करने के लिए हुकूमत पूरी तरह पुरअज़्म है। बल्दियाती कानून तरमीमी बिल पर असेंबली में बहस के दौरान वजीर आला ने कहा कि बीसी रिजर्वेशन के निफाज के लिए हुकूमत ने तमाम तर कोशिशें की हैं। 2019 के क़वानीन के तहत मौजूदा 50% हद को हटाते हुए रिजर्वेशन के निफाज की राह हमवार करने के मकसद से ये तरमीमी बिल असेंबली के सामने लाए गए हैं। उन्होंने कहा कि बिल को मुत्तफिका तौर पर मंजूर करते हुए तमाम सियासी जमातें बीसी रिजर्वेशन के मामले पर अपनी वाबस्तगी और संजीदगी को साबित करें। पंचायती राज స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్। గత ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది। దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే। దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ని ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పియాలని దాని రోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్। ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది। తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాదీ ఉత్నా హిస్సేదారీ అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్। గతంలో కూడా 2 బిల్లులు తీసుకురావడం జరిగింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది। ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది। కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తున్నాం। కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం।